అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురు గాక. ఆమేన్. ఈరోజు మన సమస్యలు చూసినప్పుడు, లేకపోతే మనకుండే అప్పులు చూసినప్పుడు, మనకుండే బాధలు చూసినప్పుడు, మనకుండే బలహీనతలు చూసినప్పుడు, మనకుండే కుటుంబ పరిస్థితులు, సమస్యలు చూసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కంక్లూజన్స్కి వస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కసారి ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం. అదేంటి తెలుసా? ఇంకా జరగదేమో. ఎందుకంటే భయము. ఈరోజు భయపడితే మనం దేవుని అద్భుతాన్ని చూడలేమండి. భయము అల్ప విశ్వాసానికి సాదృశ్యం. భయము సందేహానికి సాదృశ్యం. ఈరోజు క్రైస్తవ బిడలుగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనము ఎన్ని సమస్యల మధ్యన వెళ్ళినా మనము ఎన్నడూ భయపడకూడదు. ఎందుకో చెప్పన? మన దేవుడు సజీవుడు. ఆయన మన ప్రార్థన వినే దేవుడు. ఆయన మనతో మాట్లాడు దేవుడు. ఆయన మనల్ని దర్శించు దేవుడు. మనల్ని బలపరచు దేవుడు. మనం ఊబిలో కూరుకుపోయినా మన చేయి పట్టుకొని లేపగలిగిన దేవుడు గనక ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన ఉన్నాడని విశ్వాసంతో మనం ఉంటేనే ప్రతి సమస్యను మనం జయించగలము. ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకుంటాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ మాట మనం చదవగలిగితే, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు గారికి ఒక చక్కటి అనుభవం ఆయన జీవితంలో. నీళ్ల మీద నడిచిన అనుభవాన్ని దేవుడిచ్చారు. కానీ ఎంతోసేపు నడవలేకపోయారు. ఎందుకంటే యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు చక్కగా నడిచారు. కానీ ఎప్పుడైతే చుట్టూ వీస్తున్న గాలి వైపు ఆయన హృదయం మరలిందో, ఆయన ఆలోచన మరలిందో, ఆ గాలిని చూసి భయపడడం ప్రారంభించిన మరుక్షణమే ఆయన మునిగిపోవడం ప్రారంభించారు. యేసు ప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఆ యేసు ప్రభులు వారు పేతురు చేయి పట్టుకుని ఆయనను పైకి లేపి, ఎందుకు నువ్వు సందేహించావయ్యా, ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అని ప్రభులు వారు ఆయనతో మాట్లాడారు. ప్రియ సంగమా, సందేహపడకుండా ప్రభు వైపు మాత్రమే మనం చూసి నడవగలిగితే ఏ సమస్య మనల్ని ముంచలేదు. అదే చిన్న సందేహం మన హృదయంలో వచ్చిందా, చిన్న అల్పవిశ్వాసం మన జీవితంలోకి వచ్చిందంటే చిన్న చిన్న శోధనలు కూడా మనల్ని చాలా భయంకరంగా భయపడుతూ ఉంటాయి. ఈరోజు ఒక్క విషయాన్ని మీరు పాటించండి. ఎంత ఉపద్రవం మన మీదకి వచ్చినా, ఎన్ని కీడుల మధ్యన మనం బ్రతుకుతున్నా, ఎంత బలహీనత మధ్యన, ఎన్ని క్రిటికల్ కండిషన్స్ మధ్యన మనం ఉన్నా, అస్సలు ప్రభు యొక్క శక్తిని సందేహింపొద్దు. అస్సలు అల్ప విశ్వాసం మనం చూపించకూడదు. మనం విశ్వాసముతో, ప్రభువా నీ వైపే నేను చూసి నడుస్తాను, ఇది నన్ను ఏమీ చేయలేదు, ఇది నన్ను ఏమీ భయపట్టలేదు, నేను ఎలాగైనా సమస్యను జయించగలను అని విశ్వాసముతో నిలబడగలిగితే, నేను అంటాను కదా, నీళ్ల మీద నడిపించిన దేవుడు ఆయనే, నీళ్ల మధ్యన త్రోవను చేసి నడిపించింది ఆయనే, బండలోంచి నీళ్లు రప్పించింది ఆయనే, కాకులతో పోషించింది ఆయనే. దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలిగిన సమర్థుడు. సో నువ్వు అల్ప విశ్వాసాన్ని చూపించొద్దు. ఆయన వైపు చూడు. ఆయన నీ తండ్రి కదా, నిన్ను ఎప్పుడూ ముంచేయడు ఆయన. ఆయన ఖచ్చితంగా నిన్ను లేపే దేవుడే, లేవనెత్తు దేవుడే. సో ధైర్యంగా ఉండు, అస్సలు భయపడద్దండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.